హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైపింగ్ విత్ సిబ్లింగ్స్. ఇప్పుడైతే మనం ముంబైకి స్టార్ట్ అవుతున్నాము. 26 సీటర్ది మినీ వ్యాన్ మాట్లాడినాము. ఒక 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతున్నాము. అండ్ మాకు లాస్ట్ డే నైట్ అసలు నిద్ర లేదు. దానివల్ల ఫుల్గా పడుకొని వేసినాం జర్నీలోన. అది కాక చాలా చలి ఉండిండే, ఫాగ్ అంతా ఫామ్ అయ్యి ఉండిండే. వెళ్తూ వెళ్తూ ఆకలేస్తుంటే మధ్యలో టిఫిన్ కాపాము. చాలా చలి ఉండిండే ఫుల్గా, అందుకే ఎండలో నిల్చున్నాము. అండ్ హోటల్లో ప్రైజెస్ చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రైజెస్ అయితే. అండ్ ఇడ్లీ కానీ దోశ కానీ అమ్మో చాలా రేట్లు ఉన్నాయి అక్కడ. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. 10:30కి ఏమో రీచ్ అయినాం ముంబైలోన. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తాజ్ హోటల్. అండ్ అక్కడే గేట్వే ఆఫ్ ఇండియా కూడా ఉంటుంది. మనం 2 ప్లేసెస్ కవర్ చేయొచ్చు అక్కడ. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి మేమైతే దిగినవి. వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది తాజ్ హోటల్. మేమైతే అక్కడ ఒక మెమొరీ ఉండాలి అని చెప్పి కెమెరాతో పిక్స్ తీపిచ్చుకున్నాము. అక్కడే ఉంటారు ఫొటోస్ తీసేవాళ్ళు, కెమెరా పిక్స్. అండ్ ఒకటి ఈచ్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే మనకి ఫొటోస్ మనకి ఫోన్లోకి సెండ్ చేయించుకోవాలి అంటే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకు ఒక 10 మినిట్స్లో ఇచ్చేస్తారు దిగిన వెంటనే ఫొటోస్ ప్రింట్ చేసి. వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది గేట్వే ఆఫ్ ఇండియా. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బీచ్కి వెళ్ళాము. ఒక 15 to 20 మినిట్స్ అక్కడ టైం స్పెండ్ చేసి ఉంటాము అంతే, అన్నీ కవర్ చేయాలని చెప్పి అన్ని ప్లేసెస్. అండ్ అక్కడ వేవ్స్ కూడా అంతగా ఏం రాలేదు. సరేలే ఇంకా డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పి ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ రీల్ తీసినాము. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినాము, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుండేది ముఖేష్ అంబానీ వాళ్ళ ఇల్లు. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఇప్పుడైతే లక్ష్మీ టెంపుల్కి వెళ్తున్నాము. లోపల అలా ఉంటే చూపిస్తాం మీకు. చూడమ్మా, నేను అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జెంట్స్ సపరేట్, లేడీస్ సపరేట్. చాలా రష్గా ఉండిండే ఆ రోజైతే. గుడికి దగ్గరలోనే మనకి స్టాల్స్ అన్నీ ఉంటాయి అక్కడే. అక్కడ అయితే ఫ్యామిలీ ప్యాక్ దోశ ఫేమస్ అనమాట. ఇంకా అవే ఆర్డర్ ఇచ్చి తినేసినాము. లంచ్ చేసిన తర్వాత అక్కడ హజీ అలీ దర్గా ఫేమస్ అంటే అక్కడికి వెళ్ళినాము. మధ్యలో ఇక్కడ పావురాలు కనిపిస్తే దానికి ఫీడ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఫేమస్ దర్గా ఉంటే వెళ్తున్నాము. అక్కడ వీడియో అలా ఉంటే మీకు చూపిస్తాను. వెళ్ళే దావులో ఒక పెద్ద టన్నల్ ఉంది, అది దాటుకొని పోవాలి. గట్టిగా మాట్లాడితే అజీ దర్గాకి వెళ్తున్నాము. మహాలక్ష్మి టెంపుల్ వెళ్ళి అజీ దర్గా వెళ్ళి వెళ్తున్నాము. 1 కిలోమీటర్ ఉంది. ఓన్లీ వాకింగ్ డిస్టెన్సే ఉంది. వాకింగ్ డిస్టెన్స్ కాబట్టి చాలా ఎక్కువ. కారు బైక్స్ ఇక్కడ అలో లేదు కాబట్టి కంపల్సరీ వాక్ చేయాల్సిందే మనము. కొంచెం అక్కడ మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు అంట. ఫొటోస్ బాగున్నాయి, టెంపుల్ బాగున్నాయి, క్లాస్గా ఉంది.
చాలా ఫేమస్ అంట దర్గా అంటే, అందుకు వెళ్తున్నాం నడుచుకుంటా. అలసిపోయినాం చాలా అసలుకి, కానీ ఇంత దూరం వచ్చి చూడుకోకుంటే మిస్ అయిపోతాం కదా, అందుకు కావాలనే ఇంకా హజీ అలీ దర్గాకి రీచ్ అయిపోయినాము. దర్గా విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM. ఆఫ్టర్ 6 PM ఎవరిని అలో చెయ్యరు, ఎందుకంటే బ్రిడ్జ్ మీదంతా వాటర్ వేవ్స్ అన్నీ వచ్చేస్తాయని చెప్పి. ఒకప్పుడైతే వాటర్ ఇటు సైడ్ అటు సైడ్ బ్రిడ్జ్ని కవర్ చేసేవంట, కానీ ఇప్పుడైతే వాటర్ ఆ లెవెల్కి అసలు లేవు, చాలా తగ్గిపోయినాయి. ఇంకా మేము దర్గా తర్వాత సిద్ధి వినాయక టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము. టెంపుల్ స్టార్టింగ్ నుంచే ఎంట్రన్స్ నుంచే మనకి షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ ప్రోడక్ట్ చూసినా అసలు వర్త్ అనిపించదు ఆ రేట్కి, చాలా ఓవర్ కాస్ట్ ఏమో అని అనిపించింది మాకైతే. మేమైతే అక్కడ ఏం షాపింగ్ చేయలేదు. టెంపుల్ విజిట్ తర్వాత షిరిడీకి రిటర్న్ అయిపోయినాము. అంతే గైస్ ఈ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.